పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైంది వండి పెడుతుంది. కొడుకే అంటాడు, నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి, మీకు మంచిది కాదు అంటాడు. కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందా? నేను కొడుకు దగ్గర తినలేడు. కానీ అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి, రోజు వండేవి ఎందుకు వండుతుంది? ఇంకో 2 వండుతుంది. కాస్త పాయసం వండుతుంది, ఓ 2 బూరెలు వండుతుంది. వండి అల్లుడు గారు మామగారు కలిసి భోజనం చేస్తున్నారు అనుకోండి, ఈయనకి బూరేయకుండా ఆయనకి బూరేసి ఊరుకుంటే బాగుంటుందా? వేస్తే తినేస్తాడు, తినేస్తే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం ఉంది. అయినా ఇంకొక బూరేవాయ్ అంటాడు. ఎందుకని? అల్లుడు గారు ఎదురు అంటుంది. వేవాయ్ అంటాడు. అల్లుడు గారు ఎదురుకుంటే కాదని ఎలా అంటుంది, వేస్తుంది, తినేయచ్చు. అల్లుడితో భోజనం ఒక పెద్ద కానుక, మనవడితో ఆడుకోవడం ఒక పెద్ద కానుక. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప వరాలు. దానికి తాతని దూరం చేయడం అన్యాయం. పరమేశ్వరుడు ఇచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైంది వండి పెడుతుంది. కొడుకే అంటాడు, నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి, మీకు మంచిది కాదు అంటాడు. కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందా? నేను కొడుకు దగ్గర తినలేడు.